హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మొన్న నేను ప్రయాగ్రాజ్ వెళ్ళినప్పుడు ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి వెళ్ళినామండి. 126 కిలోమీటర్సే ఉండే, కానీ చాలా ప్రశాంతంగా ఉండే కాశీ దగ్గర అయితే. కాశీకి చాలా చరిత్ర ఉందండి. కాశీలో స్నానం చేసుకున్న గంగా వాటర్లో స్నానం చేసుకున్న చాలా మోక్షం కలుగుతుందంట. శివుడు అంతటా శివుడే కాశీ దగ్గర అంటే శివుడే కాశీలో ఏమంటారు తనంతలో తనే కాశీకి వచ్చినట్టు చరిత్ర చెప్తుంది. అండ్ అప్పట్లో మొహమ్మద్ గోరీ నుంచి మన కాశీని డిమాలిషన్ చేసుకుంటూ వస్తున్నారు. సో దాన్ని రీబిల్డ్ చేసుకుంటా ఇప్పటిదాకా వచ్చినారు. ఈవెన్ మొన్న నరేంద్ర మోడీ కూడా దాన్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేసినారు. సో కాశీ అనేది చాలా పవిత్రమైన టెంపుల్ అండి. సో మీరు కూడా కాశీకి ఒక్కసారన్నా వెళ్ళాలండి. కాశీ దగ్గర అసలు నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఇంకోటి, అక్కడ నుంచి మనం రిటర్న్ వస్తుంటే మనకి ఇంటికి రాబుద్ది కాలేదు, అంత పీస్ అంతగానం ఉండే అక్కడ. నాకు చాలా నచ్చింది. మీరు కూడా లైఫ్లో ఒక్కసారన్నా కాశీకి ఫస్ట్ అయితే మేము ఒక రిక్షా తీసుకొని అక్కడ ఆ ప్లేస్ గంగా అయ్యే హారతి ప్లేస్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామండి. అక్కడైతే ఒక చిన్న చిన్న పిల్లలు బొట్టు పెడుతున్నారు అనమాట. సో వాళ్ళతో బొట్టు పెట్టించుకున్నాను. సో ఆ పిల్లల్ని అడుగుతున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చినారా, ఈ గేట్ నుంచి వెళ్ళండి, ఈ గేట్ నుంచి వెళ్ళండి అని ఆ పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఆ పిల్లలతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అక్కడి నుంచి గంగా హారతి ఎక్కువ ప్రజలు వస్తున్నారని చెప్పేసి గంగా హారతి క్లోజ్ చేసినారనమాట. సో నేనన్నా అమ్మవారికి అంటే గంగా తల్లికి పూజ చేద్దామని చెప్పేసి నేను అక్కడ ఫ్లవర్స్ దీపం తీసుకున్నానండి. సో ఆ ఫ్లవర్స్ దీపం తీసుకొని అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసినాను. సో అక్కడ నుంచి ఈ ప్లేస్ ఎక్కడైతే అయితే గంగా హారతి అవుతుంది కదండి, ఆ ప్లేస్ అండి. నా బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ చూడొచ్చు. అక్కడ నుంచి నేను కొంచెం ముందుకెళ్తే అక్కడ హారతి ఇస్తున్నారు అని చెప్పినారు. సో అక్కడ నుంచి హారతి ఇస్తున్నారు కదా, తీసుకుందాం అనేసి వెళ్ళాను నేను ముందుకి. సో అక్కడ పంతులు చెప్పడం ఏంటంటే అక్కడ హారతి క్లోజ్ చేసినారు. సో మీ చేతుల మీద మీరు ఇవ్వచ్చు, కానీ కొంచెం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అనేసి. సో నేనైతే ఆ పంతులతో అడిగాను అనమాట, అంటే ఎంత అమౌంట్, ఎంత టైం ఇస్తారు హారతి అంటే ఒక 2 మినిట్స్కి ఎంత అట్లా అనేసి అడిగితే ఆ పంతులు మాత్రం నాకు ఇవ్వచ్చు, ఇట్లా నేను చెప్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్పినారు. సో వెయిట్ చేసినాక అక్కడ నుంచి పంతులతో మాట్లాడి మన చేతులపైన మనం గంగా హారతి ఇస్తే ఎంత బాగుంటుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ స్పిరిచువాలిటీ నాకైతే నా కళ్ళల్లో అంటే నాకు ఎంత తెలియని హ్యాపీనెస్ అక్కడ గంగా హారతి నా చేతులపైన ఇస్తున్నా అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నా కళ్ళలో అంటే ఆ ఎమోషన్ నేను చెప్పుకోలేకపోతున్నాను, అంత హ్యాపీగా ఫీల్ అయింది. చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. నా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మొత్తం మీరు చూడొచ్చు. మేము రిటర్న్ వెళ్తుంటే ఇంకా లైన్ అంతే ఘనం ఉందండి. సో మనం కాశీ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఏ గేట్, బి గేట్, సి గేట్, డి గేట్ అని 4 గేట్స్ ఉన్నాయండి. మనం ఎక్కడి నుంచి అని వెళ్ళొచ్చు. మేమైతే సెకండ్ గేట్ నుంచి వెళ్ళినాము. అయినా అక్కడ కూడా పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఒక 6 అవర్స్లో దర్శనం అయిపోయింది. కానీ ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళే వాళ్ళకైతే 7 to 8 hours దర్శనం పట్టిందంట అండి. ఇదంతా లైన్లో వాళ్ళు ఉన్నారు. సో మేము కూడా అక్కడ వెయిట్ చేసినాము. చిన్న చిన్న గల్లీల నుంచి ఉందండి టెంపుల్. ఆ కుక్క చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో నేను అది కూడా క్యాప్చర్ చేసాము. అంటే గల్లీలో నుంచి లోపలికి వెళ్ళాలి కదా, అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మనమైతే దేవుడికి అది తీసుకున్నాం ప్రసాదం ఇట్లా. సో లోపలికి వెళ్ళి బయటికి వచ్చినాక అక్కడ శివలింగాలు ఉంటే తీసుకున్నానండి. కాశీ నుంచి లింగం తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో వాళ్ళైతే ఎక్కువ రేట్ చెప్తున్నారు. సో నేను వాళ్ళని అడుగుతున్నాను, ఇంత రేటు ఉండదు, మీరు తక్కువ చేయండి అంటే. సో వాళ్ళైతే తక్కువ చేసినారనమాట. సో నేనైతే ఆ లింగం కొనుక్కున్నానండి. ఎంత బాగుంది కదా. సో నేను ఆ లింగం తీసుకొని అయితే బయటికి వచ్చేసాను. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఆ టైంకి. రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. అప్పుడు ఒక ఆటో మాట్లాడుకొని దాన్నే టుక్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము. అప్పటికి చాలా అంటే ఎక్కువ లేట్ వెళ్ళినామండి మేము. సో దర్శనం అయ్యేసరికి కూడా లేట్ అయిపోయింది. సో అప్పటికి రోడ్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది, చీకటి అయిపోయింది. మా వేరే ఫ్రెండ్స్ కూడా తీస్తున్నారు అనమాట వీడియోస్, లైట్ లేదు అని చెప్పేసి.